టీవీకి స్వాగతం. విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టి పునర్నిర్మిస్తామని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినట్టుగానే హామీని నిలబెట్టుకునేందుకు ఈ 9 నెలల పాలనలో కృషి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లు విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లిందని, జరిగిన నష్టాన్ని రాష్ట్రం అధిగమించి అభివృద్ధి చెందేలా ప్రజలకు సంక్షేమం అందించేలా చిత్తశుద్ధితో పనిచేయాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు సూచించారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రజల కోసం, జిల్లా కోసం ఏం చేయాలనే దానిపై యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ప్రజలపై మీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, మీ పనితీరుతో వచ్చే ఫలితాలు వారిపై శాశ్వతంగా చూపిస్తాయని అన్నారు. 26 జిల్లాల కలెక్టర్ల పనితీరును నిరంతరం సమీక్షిస్తున్నామని తెలిపారు. సంక్షేమం ఫలాలు సక్రమంగా ప్రజలకు అందాలని, అలాగే ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం చివరి స్థాయి వరకు చేరాలని, ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలను దానం చేసినట్లు కాకుండా గౌరవ భావంతో ఇవ్వాలన్నారు. ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. ఈ 9 నెలల్లో 3వసారి కలెక్టర్లతో సమావేశం నిర్వహించుకున్నామన్నారు. అంటే ప్రతి క్వార్టర్కి మీరు ఏ విధంగా పనిచేశారో ఒకసారి సమీక్ష చేసుకుని అందరం కూడా, ఇన్క్లూడింగ్ చీఫ్ సెక్రటరీ మొదలుకొని మంత్రులు కానీ, అధికార యంత్రాంగం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఏ విధంగా పనిచేసామో ఒకసారి సమీక్ష చేసుకుని నెక్స్ట్ క్వార్టర్కి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు మనందరం ఆలోచిస్తున్నాం. అయితే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, వీఆర్ ఆల్ ఇన్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు మ్యాండేట్ ఇస్తారు. అదే సమయంలో అధికార యంత్రాంగం ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్క లీడర్ వచ్చినప్పుడు ఒక్కొక్క విధానాలు ఉంటాయి. ఒక లీడరు తన యొక్క పరిపాలనతో ముందుకు తీసుకుపోయే పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్క లీడర్ వస్తే డిస్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అదే మనం ఒకసారి చూస్తే 5 సంవత్సరాలు నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం నేను చూసినప్పుడు ప్రజల్లో అంత ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు రాలా. అందుకే స్ట్రైక్ రేట్ చూస్తే 93% స్ట్రైక్ రేట్. నేను 4వసారి ముఖ్యమంత్రిని, ఎప్పుడు ఇంత మెజారిటీస్ మాకు రాలా. అంటే అది ఇండికేషన్ ఏంటంటే ఇక్కడుండే వాళ్ళమే పరిపాలనలో ఉన్నారు మీరు, కానీ ప్రజలు ఆమోదించలేదు ఆనాటి పాలన. అయితే ఈరోజు యాస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పరిపాలన అంటే రెగ్యులేటరీ మాత్రం, మీరందరూ కలెక్టర్స్, కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ. ఇప్పటికి కూడా మీ అందరికి ఎందుకు రిమైండ్ చేస్తుందంటే మీ మైండ్లో నుంచి అది తీసేయాలి. ఇప్పుడు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అది డిస్ట్రిక్ట్, కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్. మేజిస్ట్రేట్ అన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే మాదిరిగా ఫ్యూచర్ని మీరు ప్లాన్ చేసే పరిస్థితిలో ఉండాలి. అట్లా కాకుండా ఒక అథారిటేరియన్గా మేము రూమ్లో నుంచి బయట రాము, లేకుంటే కలెక్టర్ అంటే దర్బార్ ఉంటుంది. ఇంతమంది పాత రోజులు ఉండేవి, నాకు బాగా జ్ఞాపకం. ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది. మీరు కొత్త కాబట్టి, మీరు కొంత యంగ్స్టర్స్ కాబట్టి మీకు తెలియదు. ఏసీ రూమ్లో కూర్చొని పంకా పెట్టుకునేవాళ్ళు. ఒక మనిషి ఉండి దాన్ని లాగుతా ఉండేవాడు. అంటే అది స్టేటస్ సింబల్ అయిపోయింది. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంటు లేదు కాబట్టి ఫ్యాన్ కూడా సరిగా లేకపోతే పంకా పెట్టి దాన్ని లాగుతూ ఉంటారు, గాలి వేస్తూ ఉంటారు. అలాంటి ఓల్డ్ అడ్మినిస్ట్రేషన్. కలెక్టర్స్ కూడా నాకు 30 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. నేను ముఖ్యమంత్రిగా అంత ముందు కూడా చూశాను. 45 ఇయర్స్ 47 ఇయర్స్ చూశాను. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కలెక్టర్ అనే వ్యక్తి చాలా ప్రజల్లో ఒక ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడు. ఐ కెన్ సే వన్ వర్డ్, మీ క్యారియర్లో కలెక్టర్, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ. అందరికీ చీఫ్ సెక్రటరీ రాదు.
భవన నిర్మాణదారులకు ఏపీ ప్రభుత్వం తెలిపిందని జీవో నెంబర్ 345/20 ప్రకారం ఇకపై 18 మీటర్ల లోపు లేదా 5 అంతస్తుల లోపు భవన నిర్మాణ అనుమతులకు స్వీయ ధృవీకరణ పత్రం ఇస్తే సరిపోతుందని డిప్యూటీ డైరెక్టర్ విజయభాస్కర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తిరుపతి మరియు చిత్తూరు జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారులకు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది మరియు లైసెన్స్ ఇంజనీర్లకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వేగవంతంగా సులభంతరంగా భవన అప్రూవల్ పొందే విధానంపై అవగాహన ఇవ్వడం జరిగిందన్నారు. ఆమోదం పొందిన లేఅవుట్లు, గ్రామ కట్ట సర్క్యులేషన్ ప్లాన్ ఉన్న ప్రాంతాలకు 1985కు ముందు నిర్మించిన భవనాలు పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని తెలిపారు. కండిషన్స్ ఇంపోజ్ చేస్తున్నాము. ఇన్ అడిషన్ టు దట్ ప్రీవియస్ కండిషన్స్ ఇవన్నీ కూడా మీకు ఆ కండిషన్స్ ఇంపోజ్ చేస్తూ నూతనంగా స్పీడ్ అప్ డూయింగ్ బిజినెస్లో భాగంగా భవన నిర్మాణ అనుమతుల్లోనూ లేఅవుట్ నిబంధనల్లోనూ చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. ఆ మార్పులతో పాటు ఇంకా స్పీడ్గా గవర్నమెంట్ నుంచి పబ్లిక్ సౌకర్యాలు అందే ఉద్దేశంతో సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ జీవో నెంబర్ 20 ద్వారా విధి విధానాలు నిర్ణయించడం జరిగింది. అవన్నీ పబ్లిక్కు చేరువ అయ్యే దానికోసం భాగస్వామ్యం చేస్తూ ఆల్ టౌన్ ప్లానింగ్ అండ్ వార్డ్ ప్లానింగ్ సెక్రటరీస్ను, ఎన్టీపీలను అందరికీ అవగాహన సదస్సు ద్వారా ప్రజలకు మంచి సౌకర్యాలు అందించాలని కోరడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసేసి వాళ్ళందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో విశ్వాసనామ సంవత్సరం పంచాంగం ఆలయ ఈవో పెంచెల కిషోర్ ఆవిష్కరించారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో మొట్టమొదటిసారి ముందస్తుగా విశ్వాసనామ పంచాంగ ప్రవచనాన్ని కుప్ప విశ్వనాథ శాస్త్రి ప్రవచనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ వేదమూర్తులు, మూర్తి వెంకటరమణ శర్మ, ఆలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. సద్వినియోగం చేసుకునేందుకు లేదా ఆ కాలంలో ఉండేటువంటి మంచి చెడులు మనకు తెలియాలి. ఆ స్వయంలో వరసిద్ధి వినాయక స్వామి గారిని దానికి కూడా మన ఫలాన్ని చెప్పాను మన పండుగ. శ్రీయమా ఇవాళ ఏ నక్షత్రం, శ్రోణ నక్షత్రం అనేది తెలుసుకొని ఎప్పటి నుంచి ఎంతవరకు ఉన్నది ఏదైనా గ్రహిస్తే అవసరం కరణాలు ఇవి జరుగుతూ ఉంటాయి. ఆ కరణం ఏమిటో తెలుసుకున్నాను. ఇంకా విశేష అంశాలు అనేకం ఉంటాయి. ప్రధానంగా ఈ 5 విభాగాలు చాలా శ్రమ ఉన్నది. ఇందాక వారు చెప్పినట్టుగా కొన్ని లక్షల కోట్ల గుణితాలు కూడా చేయాలి. వేసి విభాగానికి తీసివేసి కూతురు పెట్టి అది ఎంతంటే ఒక 15-20 అక్కలు కూడా వస్తూ ఉంటాయి. పెట్టిందంటే మళ్ళీ ఫలితంలో గమనంలో మార్పు వస్తూ ఉంటుంది. నూతన సంవత్సర పంచాంగంను తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి శ్రీనివాస మంగాపురంలో ఆవిష్కరించారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి గ్రామం అఖిల భారత తెలుగు పురోహిత అధ్యక్షులైన డాక్టర్ పాణ్యం శ్రీనివాస శర్మ ఉగాది విశ్వాసనామ సంవత్సర ప్రవచనం చేశారు. అనంతరం టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, పంచాంగకర్త పాణ్యం శ్రీనివాస శర్మని సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద సూర్య, కాసల్నాటి రామ్మూర్తి, పుంగనూరు మధు, మహేష్, రామశాస్త్రి తదితర పురోహితులు పాల్గొన్నారు. మే నుండి తల్లికి వందనం ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సీ ప్రకటిస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం పట్ల చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సప్తగిరి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న నాయకుల చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల గౌరవాన్ని ప్రజలు మరింత పెంచిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మెగా డిఎస్సీ ప్రకటించడం పట్ల ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం జగన్మోహన్ హయాంలో 5 సంవత్సరాల్లో డిఎస్సీ ఊసే లేదని పలువురు విద్యార్థులు నిరుద్యోగులు కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురు చూసి నిరాశకు లోనయ్యారని విమర్శించారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 16,357 టీచర్ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించడంతో నిరుద్యోగుల ఆనందానికి అవధులు లేదన్నారు. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఆన్ రికార్డ్ ప్రకటించడం జరిగింది. మళ్ళీ జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన కొందరు కోహనా నాయకులు, చోటా మోటా నాయకులు తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారో, మెగా డిఎస్సీ ఎప్పుడు ఇస్తారో, బడ్జెట్ లో కేటాయింపు లేదని చెప్పి అల్లరి చిల్లరి మాట్లాడినటువంటి వైసీపీ నాయకులకు చెప్తున్నాం. చెప్పింది చేయగలిగిన నాయకుడు, చెప్పింది అమలు చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకరే. ఈరోజు మీరేం సమాధానం చెప్తారు? కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఇంత ధైర్యంగా చెప్పిన మాట చెప్పినట్లు ఏప్రిల్ నుండి ఇస్తాం అన్నారు, ఇస్తున్నాడు. తల్లికి వందనం మే నుండి ఇస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఆల్రెడీ 3 గ్యాస్ సిలిండర్లు, అన్నా క్యాంటీన్ లో ఉచిత ఇసుక, 1000 రూపాయల అదనపు పెన్షన్, 6,000 రూపాయల వికలాంగులకి, 10,000 రూపాయల కిడ్నీ పేషెంట్లకి, 15,000 రూపాయల మంచానికి పరిమితమైన వాళ్ళకి ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంటే మళ్ళీ సూపర్ 6 కార్యక్రమం అమలు చేయడంలో భాగంగా తల్లికి వందనము మే నుండి, ఏప్రిల్ నుండి మెగా డిఎస్సీ, అదేవిధంగా రైతు భరోసా 3 విడతలు వేస్తామని చెప్పి కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ప్రకటించిన ముఖ్యమంత్రి గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిఓఎంఎస్ నంబర్ 46 నిబంధనల మేరకు వన్ టైం మెజర్గా 50% ఏదైతే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉందో దాని మీద 50% వైవ్ ఆఫ్ని గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి ఏదైతే కరెంట్ డిమాండ్ ప్లస్ అలాగే అరియర్ వీటిల్లో అప్ టు 31/3/2025 31 మార్చి 2025 వరకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అమౌంట్ టోటల్ అమౌంట్ కడితే దాంట్లో 50% వైవ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. అలాగే కరస్పాండింగ్గా మనకి పేమెంట్ సిస్టమ్ కూడా ఎనేబుల్ చేయడం జరుగుతుంది ఈ రోజుకి. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళందరినీ కూడా స్టాఫ్ కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం కేవలం 31/3/2025 వరకు మాత్రమే ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇంట్రెస్ట్ వైవర్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు మనకి 23 కోట్ల వరకు ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉంది. ఇందులో 50% అంటే అందరూ కట్టినట్టయితే 11 crores వరకు బెనిఫిషరీస్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ భారాన్ని తగ్గించుకోవాల్సిందిగా అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దీనిలో భాగంగా అవేర్నెస్ కంపెయిన్స్ కూడా చేస్తాము, హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా పబ్లిక్ ప్రతి మెంబర్కి కూడా రీచ్ అవుట్ అవ్వడానికి స్టాఫ్ని డిప్లాయ్ చేయడం జరిగింది. కౌంటర్స్ని కూడా మున్సిపల్ ఆఫీస్లో పెడుతున్నాం. రాబోయేటువంటి రోజులు చాలా క్రిటికల్, ఎందుకంటే 31st ఈజ్ నాట్ టూ ఫార్ అవే, హార్డ్లీ 6 days మాత్రమే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారి ఫుల్ ట్యాక్స్ పేమెంట్లో ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో 50% వైవ్ ఆఫ్ని వినియోగించుకోవాల్సింది. అలాగే ఎవరైతే ఆల్రెడీ కట్టి ఉంటారో ఏప్రిల్ 1, 2024 నుంచి ఎవరైతే పేమెంట్స్ ఆల్రెడీ చేస్తుంటారో చేసిన వాళ్ళకి మళ్ళీ అడ్జస్ట్ చేసి వాళ్ళు ఎంతవరకు అయితే ఎలిజిబుల్ ఆ ఎలిజిబిలిటీని వేవ్ ఆఫ్ చేస్తూ నెక్స్ట్ ఇయర్కి అడ్జస్ట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఇది ఇంతకుముందు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ ఎవరైతే ఆల్రెడీ పే చేశారో వాళ్ళకు కూడా వర్తిస్తుంది.